ఐపీఎల్ ప్రారంభానికి చాలా తక్కువ సమయం ఉన్నందున అన్ని జట్లు కూడా టోర్నమెంట్ కోసం యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్ల యాజమాన్యాలు జట్టు కూర్పు నుంచి ప్రత్యర్థి జట్లకు అడ్డుకట్ట వేసి వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికీ తమ వద్ద ఉన్న ఆటగాళ్లతో పాటు మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లను కూడా కలిపి తుది 11 మంది ఆటగాళ్లను సిద్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆటగాళ్లు అందరూ కూడా ఈ టోర్నమెంట్ కోసం చాలా కాలంగా సిద్ధపడుతున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వస్తాడా లేదా అన్న ఆలోచనలోనే పుణ్యకాలం మొత్తాన్ని జరుపుకుంటూ వచ్చింది. తీరా ఇప్పుడు రిషబ్ పంత్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగడం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. ఈ మేరకు స్వయంగా బీసీసీఐనే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్నెస్ సాధించినట్లు ఎంసీఐ ప్రకటించింది కాబట్టి అతడు ఈ సీజన్ ఐపీఎల్ లో బరిలోకి దిగుతాడని తెలిపింది. ఈ శుభవార్త వినగానే ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు ఎగిరి గంతేశాయి. కానీ అంతలోని వారికి మరొక షాక్ తగిలిందే. గతేడాది జరిగిన మినీ వేలంలో 4 కోట్లకు కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్స్ వ్యక్తిగత కారణాల రీత్యా ఈసారి ఐపీఎల్ కు దూరం కానున్నట్లు తెలిపాడు. అంతకుముందు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రూక్స్ కోసం 13 కోట్లు ధారపోసింది. కానీ అతడు 11 మ్యాచ్లు ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేసి వారిని నట్టేట ముంచేశాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఏమాత్రం ఆడతాడో అని అందరూ చూశారు. దురదృష్టవశాత్తు అతడు ఈసారి ఐపీఎల్ లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్రూక్స్ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.